ఆగస్టు 5న చంద్రుడిని ఓ భారీ రాకెట్ ఢీకొట్టబోతోంది. దీంతో చంద్రుడికి ఏమైనా ప్రమాదమా? భూమిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ వార్త విన్న వెంటనే చాలా మందికి ఇదే సందేహం వస్తుంది. కానీ ఇది సహజంగా జరిగే ఘటన కాదు. మానవులు అంతరిక్షంలోకి పంపిన ఓ రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొట్టబోతోంది. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. స్పేస్ ఎక్స్ గతంలో ప్రయోగించిన ఫాల్కన్ 9 రాకెట్ అప్సర్ స్టేజ్ ప్రస్తుతం నియంత్రణ కోల్పోయి భూమి, చంద్రుడి కక్షల మధ్య తిరుగుతోంది. దాదాపు ఏడాదికి పైగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఈ రాకెట్ శకలం ఆగస్టు 5న చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ రాకెట్ బరువు దాదాపు 4900 కిలోలు. ఢీకొట్టే సమయంలో దీని వేగం గంటకు సుమారు 8690 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. అంతటి వేగంతో చంద్రుడిని తాకితే దాదాపు 3000 కిలోల TNT పేలుడుతో సమానమైన శక్తి విడుదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఘటన వల్ల చంద్రుడు పగిలిపోడు, భూమికి ఎలాంటి ప్రమాదం ఉండదు. చంద్రుడి పరిమాణంతో పోలిస్తే ఈ తాకిడి చాలా చిన్నది. కానీ శాస్త్రవేత్తలకు మాత్రం ఇది ఓ అరుదైన పరిశోధన అవకాశం. ఈ రాకెట్ చంద్రుడి పశ్చిమ భాగంలో ఉన్న ఇన్స్టిన్ క్రేటర్ సమీపంలో ఢీకొట్టే అవకాశం ఉందని, దాని ప్రభావంతో 16 నుంచి 18 మీటర్ల వెడల్పున్న కొత్త క్రేటర్ అంటే పెద్ద గొయ్యి ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన ఎందుకు అంత ప్రత్యేకమంటే ఇప్పటి వరకు చంద్రుడి వెలుతురు ఉండే భాగంలో మానవ నిర్మిత వస్తువు ఢీకొనడాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం శాస్త్రవేత్తలకు దాదాపు రాలేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ ఈ తాకిడికి ముందు తర్వాత చంద్రుడి చిత్రాలను హై రిజల్యూషన్ తీసి పోల్చనుంది. అలాగే దక్షిణ కొరియా పంపిన లూనార్ ఆర్బిటర్ కూడా ఈ ఘటనను పరిశీలించనుంది. రాకెట్ ఢీకొట్టినప్పుడు పైకి ఎగిరే దుమ్ము, రాళ్లు, ఉపరితల మార్పులను అధ్యయనం చేసి చంద్రుడి నేల నిర్మాణం, గురుత్వాకర్షణ ప్రభావం, భూగర్భ లక్షణాలపై కొత్త సమాచారం లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అసలు ఈ రాకెట్ చంద్రుడి వైపు ఎలా వెళ్ళిందంటే 2 కమర్షియల్ లూనార్ ల్యాండర్లను అంతరిక్షంలోకి పంపిన తర్వాత సాధారణంగా ఈ రాకెట్ చివరి భాగం భూ వాతావరణంలోకి వచ్చి కాలిపోవాలి. కానీ సాంకేతిక కారణాలతో అది జరగలేదు. క్రమంగా అది నియంత్రణ కోల్పోయి చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనను మొదట ఖగోళ పరిశోధకుడు బిల్ గ్రే గుర్తించారు. అప్పటి నుంచి దీని కక్షను శాస్త్రవేత్తలు నిరంతరం పరిశీలిస్తూ చివరకు ఆగస్టు 5న చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందని నిర్ధారించారు. మరి ఈ చారిత్రాత్మక ఘటనతో చంద్రుడి రహస్యాలపై కొత్త సమాచారం బయపడుతోందా? కొత్త పరిశోధనలకు ఇది మార్గం చూపుతోందా అనేది తెలియాలంటే ఆగస్టు 5 వరకు వేచి చూడాల్సిందే.